తప్పనిసరిగా ఏదైతే అంటే నేను ఎన్ఎస్వై రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు మాకు ఒక సోదరుని లెక్క మేము చేసిన ప్రతి పోరాటంలో కూడా 5 సంవత్సరాలు ఒక అన్న లెక్క నాతో పాటు తోడుండి ఏదైతే మేము చేసిన ప్రతి ఉద్యమంలో అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంలో ఏదైతే క్రియాశీలక పాత్ర పోషించి ఈరోజు మా అన్నకి ఎమ్మెల్యే టికెట్ ఆ రోజు రాకపోయినప్పటికీ తప్పనిసరిగా వారి యొక్క కష్టాన్ని గుర్తించి ఈరోజు మరొక యువకుడిని అంటే ఇక్కడ రాష్ట్రంలో ఎమ్మెల్సీగా నాకు అటు ఢిల్లీలో రాజ్యసభకి మా అన్నని ఎంపిక చేయడంలో యావత్ ఎన్ఎస్ఐ కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కానీ కేంద్ర రాష్ట్ర నాయకత్వం రేవంత్ అన్న గారు అధికారంలోకి వచ్చినాక కష్టపడ్డ వాళ్ళకి పదవులు అడగకుంటేనే ఇంటికి వస్తే అనే దానికి నిదర్శనము ఈరోజు ఎమ్మెల్సీగా నేను రాజ్యసభగా మా అన్న. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ పైన కష్టంగా గెలవలేని సీట్ల యువతకి కేటాయిస్తారని చెప్పి అనేక సందర్భాల్లో మీడియా మాధ్యమాలలో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తుండే. కానీ కష్టానికి ఏదైతే కష్టపడితే సునాయాసంగా ఉన్న పదవులు కూడా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం యువతని ప్రోత్సహించే విధంగా ఇస్తుందని చెప్పని ఈ రోజు చరిత్రని సృష్టించే విధంగా అనిల్ యాదవ్ గారికి నాకు అవకాశం ఇచ్చారు. పెద్దల సభలో తప్పనిసరిగా మా అన్న రాణిస్తాడు. తన వంతు పాత్ర పోషించి ఒక మార్గని చాటుకుంటాడు ఒక నమ్మకం విశ్వాసం నాకుంది.